నిన్న మొన్నటి వరకు ఆదరణ కోల్పోయిన జానపద కళల్లో ఒకటైన కోలాటం డాండియా పట్ల మహిళల్లో విశేషమైన ఆదరణ కనిపిస్తోంది. దీంతో ప్రతి గ్రామంలో విద్యార్థినులు, గృహిణులు, యువతులు, మహిళలు ముందుకు వచ్చి డాండియా నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సబ్బవరం మండలంలో మారుమూల గ్రామం ఎల్లుప్పి శివారు మర్రిపాలెం గ్రామంలో శ్రీ సీతారాముల తీర్థ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో మహిళలు ఆలయం ముందు కోలాటాలను కనుల పండుగగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా కోలాటం బృందం తరపున కొందరు మహిళలు మాట్లాడుతూ కోలాటం నేర్చుకునేది కేవలం కళ కోసమే కాదని, ముఖ్యంగా వంటగదికే పరిమితమన్న అపవాదు నుంచి బయటపడడంతో పాటు మహిళల్లో స్థూలకాయాన్ని మటుమాయం చేస్తూ శారీరక దారుఢ్యానికి తోడ్పడుతుందని నేర్చుకుంటున్నామని అన్నారు. నిజానికి మారుమూల గ్రామాల్లో మహిళలు సైతం విద్యావంతులై సైంటిఫిక్గా ఆలోచించడం, అందుకు తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవటం, ఇలాంటి అనేక కళలను ఎంచుకోవటం పలువురిలో చర్చనీయాంశంగా మారుతోంది. అంటే అతిశయోక్తి కాదని చెప్పాలి. ఇలాంటి రంగాల్లో ముందుంటారని ఉద్దేశంతో మైండ్ కూడా కొంచెం షార్ప్గా పనిచేస్తుందని, ఎక్సర్సైజ్గా ఉంటుందని నేర్చుకుంటున్నాం. అంతేగా మర్రిపాలెం గ్రామం ఈరోజు మర్రిపాలెం గ్రామంలో శ్రీ శ్రీ సీతారాముల తీర్థం సందర్భంగా మా మహిళలు అందరం కలిపి కోలాటం నేర్చుకున్నాం. 2 months నుంచి నేర్చుకుంటున్నాం. ఇలాగే మాలాగే కొంతమంది నేర్చుకోవాలని అనుకుంటున్నాం. మీ కోలాటం గ్రూప్ పేరేంటమ్మా? సీతారాముల కోలాటం. వెరీ గుడ్. ఇవన్నీ పూర్వంలో ఉండేవి, అవి కొంచెం ముందుకు తీసుకొని ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇవన్నీ ఇప్పుడు ఆదరణ తగ్గిపోయింది కదా, టెక్నాలజీ పెరిగిన తర్వాత మళ్ళీ పూర్వవైపుని తీసుకురావాలని